హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ అట్ ద రేట్. మనం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫిజిక్స్కి సంబంధించి దగ్గరగా ఉన్న వస్తువును చూడగలరు కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇటువంటి దృష్టి దోషాన్ని హ్రస్వదృష్టి అంటారు. ఈ లోపం ఉన్నవారు ద్విపుటాకార కటకాన్ని వాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్. ఓకేనా? హ్రస్వదృష్టి ఉన్నవారు ఏ కటకాన్ని వాడాలంటే ద్విపుటాకార కటకాన్ని వాడాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు కానీ దగ్గర ఉన్న వస్తువులను చూడలేరు. హ్రస్వదృష్టికి టోటల్ ఆపోజిట్ అనమాట, చూడలేరు. దీన్నే దీర్ఘదృష్టి అంటారు. దీర్ఘదృష్టి ఉన్నవారు ద్వికుంభాకార కటకాన్ని వాడాలి. హ్రస్వదృష్టి ఉన్నవారేమో ద్విపుటాకార కటకం, దీర్ఘదృష్టి ఉన్నవారు ద్వికుంభాకార కటకం. సాధారణంగా వయసుతో పాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇటువంటి దృష్టి దోషాన్ని చత్వారం అంటారు. ఓకేనా? వయసుతో పాటు వయసు మీద పడడం వల్ల సైట్ వస్తేదాన్ని చత్వారం అని పిలుస్తారు. కొన్నిసార్లు వయసు పెరగడం వల్ల ఒక వ్యక్తికి హ్రస్వదృష్టి మరియు దీర్ఘదృష్టి రెండూ వస్తాయంట. ఓకేనా? ఇక్కడ చెప్పుకున్నాం కదా, హ్రస్వదృష్టి మరియు దీర్ఘదృష్టి అనేది రెండూ వస్తాయంట ఒకే పర్సన్కి. ఇలాంటి రెండు దోషాలు వచ్చినప్పుడు వాటిని సవరించడానికి ఏం వాడాలంటే నాభ్యంతర కటకాన్ని అనేదాన్ని వాడాలి. ఇదేమవుతుందంటే దీనిలో ఏముంటాయంటే పై భాగంలో పుటాకార కటకం, కింది భాగంలో కుంభాకార కటకం అనేవి ఉంటాయి. ఓకేనా? ద్వినాభ్యంతర కటకం అంటారు దీన్ని. ద్వినాభ్యంతర కటకాన్ని దేనికి వాడాలంటే వయసుతో పాటు పెరిగిన దీర్ఘదృష్టి హ్రస్వదృష్టి రెండూ వస్తే దానికి వాడాలి. ఓన్లీ హ్రస్వదృష్టికి అయితేనేమో ద్విపుటాకార కటకం, ఓన్లీ దీర్ఘదృష్టి అయితేనేమో ద్వికుంభాకార కటకాన్ని వాడాలి.